వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. మంచి కథలు ఎంచుకోవడంలో రామ్ చరణ్ ఫెయిల్ అవుతున్నాడా? అందుకే ఈ హీరో హిట్లకు దూరం అయ్యాడా అంటే అవుననే అంటున్నాయి ఫిలిం వర్గాలు. అయినా చరణ్ ఇప్పటికీ గుణపాఠాలు నేర్చుకోలేకపోతున్నాడు. ఇంతకీ రామ్ చరణ్ వదులుకున్న సినిమాలేంటి? కథను జడ్జి చేసే విషయంలో రామ్ చరణ్ విఫలమవుతున్నాడు. మంచి హిట్ స్టోరీలను వదిలేసి అన్ని ఫ్లాప్ అయ్యే స్టోరీలనే చరణ్ చూస్ చేసుకుంటున్నాడు. అసలు హీరోలకు ఉండాల్సిన లక్షణం మంచి కథలను ఎంపిక చేసుకోవడమే. ఈ లక్షణం లేకపోతే బాక్స్ ఆఫీస్ పరుగుల్లో వెనకపడక తప్పదు. ఇప్పుడు చరణ్ విషయంలోనూ అదే జరుగుతోంది. ఒక దశలో మగధీర, రచ్చ, నాయక్, ఎవడు వంటి వరుస హిట్ చిత్రాలను అందించి ఆ తర్వాత డీలా పడిపోయాడు. దీనికి ఆయన కథను సరిగ్గా జడ్జి చేయలేకపోవడమేనని టాక్ వినిపిస్తుంది. మిర్చి తర్వాత కొరటాల శివ రామ్ చరణ్ తో సినిమా చేద్దామనుకున్నాడు. సినిమా ప్రారంభం కూడా అయిపోయింది. కానీ ఏమైందో దాన్ని అక్కడే ఆపేసి కృష్ణవంశీతో గోవిందుడు అందరివాడేలే చేశాడు. మరోవైపు మహేష్ తో శ్రీమంతుడు చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు కొరటాల. గోవిందుడు తర్వాత చెర్రీతో సినిమా చేయడానికి బోయపాటి శ్రీను సిద్ధమయ్యాడు. కథ కూడా రెడీ చేసుకున్నాడు. కానీ బోయపాటిని వద్దనుకుని అప్పటికి ఫ్లాప్ ఇచ్చిన శ్రీను వైట్లతో సినిమా చేశాడు చరణ్. దీంతో ఈ కాంబినేషన్ లో వచ్చిన బ్రూస్లీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. అదే కథను బన్నీతో సరైనోడుగా తీసి గ్రాండ్ సక్సెస్ కొట్టాడు బోయపాటి. ఆ రెండు సినిమాలు చరణ్ ఖాతాలోనే పడి ఉంటే ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోగా ఉండేవాడు. ఎన్టీఆర్ ఒక్క జనతా గ్యారేజ్ తోనే టాప్ రేంజ్ కు వెళ్లాడు. చరణ్ ఆ విషయంలో ఘోరంగా దెబ్బతిన్నాడు. ఇప్పుడు మరోసారి కొరటాలతో చేసే అవకాశం ఉన్నా ఆయన్ని మళ్లీ పక్కన పెట్టాడు. మరి ధృవ చిత్రంతో అయినా చరణ్ కు హిట్ దక్కుతుందేమో చూడాలి. లేకపోతే బాక్స్ ఆఫీస్ వద్ద చరణ్ డీలా పడక తప్పదు. మరి చెర్రీ ఏం చేస్తాడో వెయిట్ అండ్ సీ.